హలో! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పూల్ మకానా జీడిపప్పుతో కర్రీ వండాను. ఎంత టేస్టీగా ఉందంటే చపాతీలో తిన్నా, రైస్‌లో తిన్నా ఎంతో టేస్టీగా ఉండి ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో వాటర్ పోసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత జీడిపప్పు వేసుకోవాలి. ఉల్లిపాయలు, జీడిపప్పు మంచిగా హాట్ వాటర్‌లో బాయిల్ అయిన తర్వాత వాటిని ఒక స్టెయిన్‌లో తీసి వడపోసుకొని మంచిగా దానిపై కూల్ వాటర్ పోయాలి. వాటిపై ఉన్న వైట్ లేయర్ పోవాలి. కూల్ వాటర్ పోసి అలా పెట్టుకోవాలి. అవి చల్లారిన తర్వాత పేస్ట్ చేసి పెట్టుకోవాలి. వైట్ కలర్‌లో పేస్ట్ రావాలి. ఆ తర్వాత ఒక బాండీ పెట్టుకొని దాంట్లో జీడిపప్పు వేసుకొని మంచిగా ఏపుకోవాలి. జీడిపప్పు మంచిగా ఏగిన తర్వాత తీసి ఒక ప్లేట్‌లో తీసుకొని తర్వాత పూల్ మక్కానా వేసుకొని వేపుకోవాలి. పూల్ మక్కానాను కూడా మంచిగా క్రంచీగా వచ్చేలాగా స్లోగా సిమ్‌లో పెట్టుకొని మంచిగా ఏపుకొని ఒక బౌల్‌లో తీసుకొని పెట్టుకోవాలి అట్లనే. ఆ తర్వాత ఆయిల్ వేసుకొని అందులో హోల్ గరం మసాలాలు వేసేసుకొని మంచిగా చెక్క, లవంగా, ఇలాచి, బిర్యానీ ఆకు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని మంచిగా వేపుకోవాలి. ఆనియన్స్ మీడియం టు స్లో, హై కాకుండా మంచిగా స్లోగా టైం ఇచ్చి వండుకుంటే ఎంతో టేస్ట్గా ఉంటుంది. ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటా ప్యూరీ వేసుకొని దాంట్లో మంచిగా వాటిని కూడా బాయిల్ చేసుకోవాలి. మంచిగా టమాటా ప్యూరీ కుక్ అయిన తర్వాత దాన్ని మంచిగా చూసి కుక్ అయిన కొంతసేపు టైం ఇచ్చి కలుపుకుంటూ దాన్ని స్లోగా కుక్ చేసుకోవాలి టమాటా కర్రీ. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా దగ్గరికి అయ్యేలాగా టమాటా ప్యూరీని తర్వాత పసుపు, ఉప్పు వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత కారం వేసుకొని మంచిగా కలుపుకొని మళ్ళీ ఒక 1 మినిట్ మగ్గనించిన తర్వాత ఉప్పు, కారం, పసుపు మంచిగా పట్టేసిన తర్వాత దాన్ని మనం ముందుగానే వేయించుకున్న ఉల్లిపాయలు, జీడిపప్పు మిక్సీ పట్టుకొని దాన్ని ఆ టమాటా ప్యూరీలో వేసుకొని మసాలాలో మంచిగా మీడియంలో పెట్టుకొని ఉడికించుకోవాలి. స్లోగా కుక్ అయ్యి ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్ ఎంతో బాగుంటుంది. అలా స్లోగా దగ్గరగా అయిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలి. ఫస్ట్ సాఫ్ట్ కుక్ కావాలంటే ముందు జీడిపప్పు వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. అవి దగ్గరగా ఉడికిన తర్వాత మళ్ళీ ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకొని తీసుకొని అప్పుడు పూల్ మక్కానా వేసుకొని 2 మినిట్స్ అలా కలిపేసుకొని 2 మినిట్స్ అంటే ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత పైకి అలా వేడిగా డ్రాప్స్ పడుతుంది. కసూరి మెంతి వేసుకొని కలిపేసుకొని ఒకసారి కొత్తిమీర వేసుకొని కలిపేసుకున్న తర్వాత రెడీ. బటర్ వేసుకోవాలి. ఫ్రెష్ క్రీము చాలా టేస్ట్గా ఉంటుంది. పూల్ మక్కానా కర్రీ రెడీ. చపాతీ తిన్నా, రోటీలో తిన్నా, రైస్లో తిన్నా ఎంతో టేస్టీగా ఉండే